సీడ్స్ అనే ఫోల్డర్ ఉంటుంది మనకి ఇక్కడ. సీడ్స్ ఏంటంటే మనకి లుకప్ లాగా అన్నమాట. ఓకే, సమ్ వాల్యూస్ మనం లుకప్ చేయాలనుకున్నప్పుడు లేదంటే మనం కొన్ని స్టాటిక్ వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కంట్రీ నేమ్స్ ఉందనుకో, అది స్టాండర్డ్ వాల్యూస్ లుకప్ చేస్తాం కదా. లేదంటే కంట్రీ నేమ్స్ కానీ, లేదంటే ఏమన్నా స్టేట్ నేమ్స్, లేదంటే సమ్ స్టాండర్డ్ వాల్యూస్ ఉంటాయి కదా, అబ్రివియేషన్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా మనం లుకప్ చేస్తాం. వాటిని మనం డైరెక్ట్ గా ట్రాన్సాక్షన్ ఫైల్స్ లాగా లోడ్ చేయము వాటిని. ఎందుకంటే మాక్సిమం అవి వన్ టైం ఉంటాయి, ఎప్పుడో ఒకసారి రిఫ్రెష్ అవుతాయి అవి డేటా, వన్స్ ఇన్ ఏ వైల్ ఇయర్, రైట్. అటువంటి వాటిని మనం ఏం చేస్తామంటే లుకప్ ఫైల్స్ కింద వాడుకుంటాం వాటిని. అందుట్లో మనం సీడ్స్ అనేది ఒకటి అన్నమాట. సీడ్స్ ఫోల్డర్ వచ్చేసి మేజర్ ఇంపార్టెన్స్ ఏంటంటే లుకప్ ఫైల్స్ వాడుతున్నాం. సో మనకి మన ప్రాజెక్ట్ కి మనం ఈ ప్రాజెక్ట్ కి కంపాటబుల్ అయ్యే మనకి సీడ్ ఫైల్ ఒకటి మనకి మనం డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి కర్ల్ కమాండ్ అనేది మనం వాడతాం ఇక్కడ. ఓకే, కర్ల్ వాడితే మనకి ఈ ఫైల్ క్రియేట్ అవుతుంది ఎక్కడ, అండర్ సీడ్స్ డైరెక్టరీలో. చూడండి, సీడ్స్ డైరెక్టరీలో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మన సీడ్స్ డైరెక్టరీలో ఈ ఫైల్ క్రియేట్ అయింది. ఓకే, ఇదేంటంటే మనకు ఆల్రెడీ అవైలబుల్ ఉన్న ఈ పాత్రలు, మన డివిటీ లెర్న్ అనే పాత్రలు మనకి అమెజాన్ లో అవైలబుల్ ఉంది. ఇది కట్లరీ ఫోల్డర్ సంబంధించి, అందుకోసం మనం ఇదే వాడుతున్నాం లుకప్ కి. దీంట్లో ఏముంటదంటే ఫుల్ మూన్ డేట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఫుల్ మూన్ డేట్స్ ఉంటాయి. అంటే మనకి ఫుల్ మూన్ డేట్స్ కి సంబంధించి మనం కొన్ని అనాలిసిస్ చేస్తాం మన ప్రాజెక్ట్ లో. సో దానికోసం అనేసి మనం ఫుల్ మూన్ డేట్స్ అనే ఒక స్టాటిక్ లుకప్ ఫైల్ మనం ఇక్కడ తెచ్చుకున్నాం ఇక్కడికి. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇది నీకు ఫోల్డర్ లో ఒక డాట్ సిఎస్వి ఫైల్ లాగా ఉంది, కానీ ఈ డేటాని మనం ఇప్పుడు ఏం చేస్తాము, మనం మన డేటాబేస్ లోడ్ చేసుకుంటాం. ఓకే, సో అది ఎలాగా అంటే మనకి ఫైలే, బట్ మనకి మన డేటాబేస్ లోకి రావాలి అంటే మన స్నోఫ్లేక్ లోకి రావాలి కదా. కాబట్టి మళ్ళీ మనం సీడ్స్ కి మళ్ళీ మనం ఏమంటారు, ఒక మోడల్ క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. సో క్లియర్. ఇప్పుడు మనకి నేను సింపుల్ గా నేను డీబీటీ కమాండ్ ఏంటి, సి. చూడండి, మనకి ఇదేమో ఫైల్ యాక్చువల్గా, అంటే ఫైల్ ఎక్కడుంది, మన లోకల్ ఫైల్లో ఉంది, డాట్ సిఎస్ ఫైల్ ఉంది. కానీ మనకి సీడ్ ఫుల్ మూన్ డేట్స్ అనే టేబుల్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఎక్కడ మనకి రాలో క్రియేట్ అయింది. మనం వెళ్ళి చూస్తే స్నోఫ్లేక్ లో చూడండి, సీడ్స్ ఫుల్ మూన్ డేట్ ఎప్పుడు జస్ట్ 1 minute ఏగో క్రియేట్ అయింది. అది అంటే మనం దగ్గర రన్ చేస్తుంది ఫుల్ మూన్ డేట్స్. ఓకే, సో అది ఫైల్ మన యాక్చువల్ ఏంటి, డాట్ సిఎస్సి ఫైల్ ని మనం డేటాబేస్ లో లోడ్ చేసాం. ఓకే, ఇక్కడ చూడండి మీకు డేటా అంతా కూడా టేబుల్లోకి లోడ్ అయింది. దీన్ని మనం నెక్స్ట్ లెవెల్లో వాడుకుంటాం మనం. అంటే మనకి ఇప్పుడు నీకు అదర్ ఎన్వైర్న్మెంట్ అంటే లోకల్ ఎన్వైర్న్మెంట్ నుంచి
డీబీటీ ఎన్వైరన్మెంట్కి మనం డేటాని లోడ్ చేసాం, డీబీటీ నుంచి స్నోఫ్లేక్ లోడ్ చేసాం. ఇప్పుడు డీబీటీ ఏంటంటే నీకు రికగ్నైజ్ చేస్తుంది దాన్ని. ఓకే, డీబీటీ ఫుల్ మూన్ అనే డేటా ఉంది, మన యొక్క ఎంటైర్ డేటా ఫ్లోలో డీబీటీ ఫుల్ మూన్ అనే టేబుల్ కూడా మనకి ఉంది అనేది చూస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం వన్స్ మన టేబుల్ డేటా లోడ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనం మన ఇష్టం తర్వాత దాన్ని మనం ఎలా అయినా వాడుకోవచ్చు మన అనాలిసిస్ పర్పస్ లో. ఓకే, అర్థమైందా సీట్స్ గురించి? ఒకసారి మళ్ళీ ప్రాసెస్ చెప్పు. సో మనకి సీట్స్ అనేది ఎలా అంటే, ఇప్పుడు నేను యాక్చువల్గా ఈ సీట్స్ అనే ఫుల్ మూన్ డేట్స్ డాట్ సిఎస్వి ఫైల్ ని నేను కర్ల్ కమాండ్ యూజ్ చేసి నేను డౌన్లోడ్ చేసుకున్నా. మీకు అంత అవసరం కూడా లేదు. మన ఎగ్జాంపుల్ మీ ప్రాజెక్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏమంటారు సమ్ స్టేట్స్ సంబంధించిన సిఎస్వి ఫైల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డాట్ స్టేట్స్ స్టేట్స్ నేమ్స్ అనుకుందాం. స్టేట్ నేమ్స్ డాట్ సిఎస్వి ఫైల్ క్రియేట్ చేస్తాం. మనకి స్టేట్ నేమ్స్ డాట్ క్రియేట్ అయింది కదా. ఇక్కడ మనం నేమ్ అని ఇచ్చాము. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎట్లా ఇచ్చాము. ఓకే, కేరళ, అనుకుందాం. ఇప్పుడు నాకు ఒక సిఎస్సి ఫైల్ క్రియేట్ అయింది. సిఎస్సి ఫైల్ అంటే ఏంటి? లుకప్ టేబుల్ అన్నమాట. ఓకే, మన డీబీటీలో లుకప్ టేబుల్. నాకు ఈ స్టేట్ నేమ్స్ నేను నా నెక్స్ట్ ఫర్దర్ క్యాలిక్యులేషన్స్లలో నేను నెక్స్ట్ ఓడిఎస్ లెవెల్లో ఏదైనా లుకప్ చేయాలనుకున్నప్పుడు నాకు లుకప్ డేటా కావాలి కదా. సో ఆ లుకప్ డేటాని నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ క్రియేట్ చేశాను. నేను స్టేట్స్ నేమ్స్ డాట్ సిఎస్ అని క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను జస్ట్ సిఎస్సి ఫైల్ క్రియేట్ చేశాను. నా ఫైల్ స్ట్రక్చర్లో అంటే నా లోకల్ సిస్టంలో ఈ ఫోల్డర్లో నాకు సిఎస్సి ఫైల్ క్రియేట్ అయింది. కానీ ఈ ఫైల్ డేటా నేను ఎక్కడ లోడ్ చేయాలి? స్నోఫ్లేక్ లో లోడ్ చేయాలి యాజ్ ఏ టేబుల్, యాజ్ ఏ లుకప్ టేబుల్ గా కదా. సో దానికోసం నేను ఏం చేస్తాను, డీబీటీ సీడ్ అనే కమాండ్ రన్ చేస్తాను. రన్ చేస్తే నాకు ఈ ఫైల్ డేటా అనేది టేబుల్ కింద నాకు కన్వర్ట్ అవుతుంది. ఓకే ఓకే, ఇంతకుముందు మనం వాడింది కర్ల్ కమాండ్ అంతా ఏంటంటే మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక డేటాబేస్ లో ఏడబ్ల్యూఎస్ లో ఉంది కాబట్టి దాన్ని మనం వాడుకున్నాం. చూడండి ఇక్కడ మనకి స్టేట్ నేమ్స్ లో కూడా ఇంకొక టేబుల్ క్రియేట్ అయింది. ఫుల్ రెండు కూడా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకు డీబీటీ సీడ్ అని ఇచ్చినావు కదా అక్కడ. ఉమ్, అక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి, బట్ ఈ ఫైల్ ఎందుకు రన్ అయింది అది అట్లా? రెండు రన్ అయినాయి కదా, ఇది ఒకటి రెండు రన్ అయినాయి కదా. ఓకే, ఓన్లీ దీన్నే కాల్ చేయాలంటే ఫుల్ ముండే అది స్టేట్ నేమ్స్ ఒకటే రన్ చేయాలంటే? అప్పుడు నీకు ఐఫోన్ ఎస్ పెట్టుకొని ఫుల్ మూన్ డేట్స్ పెట్టుకోవడమే. ఓకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ నేమ్స్ అని ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకు ఒకటే రన్ అవుతుంది. అది యూఆర్ఎల్ ఓకే, నుంచి డౌన్లోడ్ చేసావు కదా, అది కూడా ఒకసారి ఓపెన్ చూపిస్తావా? ఉమ్. యూఆర్ఎల్ కూడా మీకు ఇస్తాను మీరు. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు సేమ్ నేను ఏదైతే ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేశానో మీరు అది క్రియేట్ చేస్తే మనకి ఈజీగా ఉంది. ఎందుకంటే మీకు స్టార్టింగ్ లో మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఆ ఉమ్. కమాండ్ మీకు పిన్ చేశాను, అవన్నీ కాపీ చేసుకోండి మీరు లోకల్లో. ఓకే మీకు స్టార్టింగే మీకు కొత్తగా వెళ్ళి ఇది అది రెండు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ మీరు ప్రాజెక్ట్ అర్థం చేసుకున్నారు అనుకో, ఇక రన్ చేస్తే కమాండ్ క్రియేట్ అవుతుంది. అయిపోయింది, క్రియేట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ వస్తే డిలీట్ చేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు మన ఇక్కడ ఫోల్డర్లో లేదు కదా, నేను రన్ చేస్తున్నాను. సో క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇట్ విల్ లోడ్ అండ్ గోడ్ ఇన్ టు సీడ్స్ ఫోల్డర్లో ఫైల్ ఫైల్ని ప్లేస్ చేస్తుంది. ఓకే. ఓకే